ఫస్ట్. ముందు దండం పెట్టండి. ఎడుకుంటావాడా అందరి చల్లగా చూడు అమ్మా. చూసావా ఎప్పుడు ముందు అన్నయ్యకే పెడతావు. అమ్మా ముందు ఎవరమ్మా పుట్టారు, నేనా నువ్వా? అందుకే మనకు ఫస్ట్ నెక్స్ట్ నీకు. ప్రసాదంలో మాత్రం పోటీ పడతాం, చదువు లేదు. అమ్మా ఆ మాట మాత్రం అనద్దు. చెల్లెమ్మ చదువులో ఫస్ట్ కావచ్చు, మనం కూడా ఫస్టే. ఎందులో తెలుసా? హస్త సాముద్రికం, చేయి చూడడంలో. ఏమనుకున్నావు చెల్లెమ్మ? ఇది నీ చేయి చూద్దాం. అమ్మా మేము కాలేజీకి వెళ్ళొస్తాం. ఏమాయ్ నాన్న డబ్బులు కావాలి నాన్న, వారపత్రిక కొనుక్కుంటాను. సరే నడు. నీకు ఎన్నిసార్లు చెప్పారండి, చక్కగా పేరు పెట్టి పార్వతి అని పిలవకూడదండి. పిలవచ్చు. నీ పుత్రికి పట్టకు కావాలంట. కొనివ్వండి, స్కూల్ పుస్తకాల డబ్బు ఖర్చు అవుతుంది, ఎలాగో చదువు అనిపించారు కదా. ఆడపిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ ఒంటికి ఏం పడదే. మగపిల్లలు ఎంత చదివితే అంత కట్నం వస్తుంది. అయితే అన్నయ్య చదివిస్తుంది కట్నం కోసం అనమాట. లేకపోతే గొప్పల కోసమా? అరే సూర్యం, ఏమండి పొద్దునగా మిల్లు దగ్గర తగిలడ్డావు, ఏం ఎలగబెడుతున్నావు అక్కడ? ఇవాళ బత్తాల మీద బత్తాలు వచ్చి పడ్డాయండి, అందుకు ఆలస్యం అయిపోయినది. సరే కానీ నూకలు తీసుకొచ్చావా? మర్చిపోయానండి. అవును, వేళ తిండి సంగతి మర్చిపోతావా నువ్వు? లేదండి. తిండి పోతే వెళ్ళి పడుకురా. రామచంద్ర ప్రభు, ఏమిటి నువ్వు చేసేది గుమస్తా పనేనా? యజమానులు తాలసింగ్ వస్తే ఎలా? సారీ సార్. ఏం సారీ? నువ్వు చెప్పే సారీలన్నీ కలిపి నేను బట్టలు సార్ పెట్టవచ్చు ఈ బాటికి. ఎవడ చేతులు పత్రిక అండి. ఎలా పుత్రిక పత్రిక చదివిచ్చే. అలాగే నాన్న. ఏమయ్యో ఆ లెక్కలన్నీ నువ్వు పూర్తి చేశాను పెట్టాలి ఈవేళ. అలాగే సార్. ఏంటి అలాగే అలా చూస్తాను, లెక్కలు ఎక్కడ ఉంటాయి? అలాగే సార్. ఏమిటాయి అదే? టెలిగ్రామ్. టెలిగ్రామ్ మీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి అండి? అబ్బాయి దగ్గర నుంచి అయి ఉంటుంది. అబ్బాయి దగ్గర నుంచా? ఏమైందండి? ఏముంది, 500 మన యాత్ర పంపమన్నాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, పంపిద్దాం. 4 రోజుల క్రితమే ఇది ఉత్తరముఖ రాత్రి వదిలిపోయేదిగా. 5 రూపాయలు తగలబెట్టి ఎక్స్ప్రెస్ అయితే ఇవ్వకపోతే. ఏమండి అబ్బాయికి ఎంత తొందరగా ఉందో ఏమిటో, ఏమండి తొందరగా డబ్బు పంపించండి. అలాగే 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 400 మన యాత్ర పాపం రాయబోయా. అలాగే. ఒరే చంద్రం, మనిషి ఉన్నాడే. అదేరా, ఈ భూ ప్రపంచంలో ఏ మనిషి అయినా దేవుడు ముందు తలంచకపోయినా డబ్బు దగ్గర తలంచాల్సింది. అదేరా, లెక్క పెడితే ఇలా తలంచాల్సింది. 24. అరే పానకంలో పుడకలాగా మధ్యలో డిస్టర్బ్ చేద్దని చెప్పాను. చేయలేరా, పానకాలను పిలవగా నీకు దండం పెడతాను. ఆడపిల్లల ముందు చచ్చి సిగ్గుగా ఉంది, అందుకని ఎవరా పీ పానకాల పేరు నీ పీ పాలుగా మార్చేసుకున్నాడు. ఒరే పీపాలు, కాలేజీ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ టైం అయింది, బయలుదేరు. లేకపోతే పోస్ట్ మ్యాన్ సరిగా ఇచ్చి ఉంటాడు కానీ బయలుదేరమ్మా. ఒకటి ఎక్కువ ఇస్తే నా మకాన్ పారేస్తామని. పాలసీగా బయలుదేరు. డియర్ ప్రెసిడెంట్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ప్రేమ పెళ్లి. దేవుడు మండటానికి నిప్పు పుట్టించాడు, ఆర్పడానికి నీళ్లు సృష్టించాడు. అలాగే ప్రేమ ఇచ్చాడు, పెళ్లి ఇచ్చాడు. అన్ని ప్రేమలు పెళ్ళైనా కారిపోతాయని నేను చెప్పడం లేదు. ప్రేయసి ప్రియుడితో ప్రియా, స్వీట్ హార్ట్, హనీ, ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువైంది ఏదీ లేదు అని అంటుంది. మరి ఆ స్వీట్ హార్ట్ ఈ డార్లింగ్ని చిన్న సూచితో అలా గుచ్చూడమనండి, వాడి గుండెలు పీకేస్తుంది. అలాగని హృదయపూర్వకంగా ప్రేమించుకునే ప్రేయసి ప్రియులు లేరని నేను చెప్పడం లేదు. ప్రేమ కోసమే తమ ప్రాణాలు అర్పించిన ఎందరో అమర ప్రేమికులు చరిత్రలో మనకున్నారు. జీవితం అనే పుష్పానికి ప్రేమ మకరందం లాంటిది. మనిషి జీవితంలో ప్రేమ చాలా అవసరం. పోతే ప్రేమించిన ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకోవడం ఎంతో అవసరం. ప్రేమిస్తేనే చాలు, పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదనుకోవడం పెద్ద పొరపాటు. పెళ్లిలో వరుడు వధువుని జీవితాంతం ప్రేమిస్తానని, పోషిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణమే వారి ప్రేమను కడవరకు నిలిచేట్టు చేస్తుంది. కాబట్టి ప్రేమించిన ప్రతివారు
పెళ్లి చేసుకోవడం చాలా అవసరమని నేను మరోసారి చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మిస్ రమ. డియర్ ప్రెసిడెంట్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం ఒక చక్కని పాట. ఆ పాటకి సాహిత్యం దేవునిదైనా సంగీతం మనదే. అది హ్యాపీ ట్యూన్ అయినా విషాదకరమైన బాణి అయినా మనం కూర్చుకున్నది. ప్రేమ అనే చరణం ఆ పాటలో అతి ముఖ్యమైనది. ప్రేమించిన ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకుంటేనే ఆ ప్రేమ నిలబడుతుంది అనే ఆర్గ్యుమెంట్ నేను అంగీకరిస్తాను. ప్రేమ ఒక్కటే, కానీ పెళ్లిళ్ళు చాలా రకాలు. పెళ్లి చేసుకోవడం, తాళి కట్టడం, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ సంఘం సృష్టించిన ఆచారాలు. శరీరానికి మాత్రం కట్టిన తాళి అలా పెళ్లి చేసుకున్న వారిని ఎందరినో వక్ర మార్గాలకు లాగుతుంది కూడా. కాబట్టి ప్రేమ లేని పెళ్లి కంటే పెళ్లి లేకపోయినా సరే ప్రేమే గొప్పది. ఈ డబ్బు నేను నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? వడ్డీకి. వడ్డీకా? వెళ్ళి ₹1 ఊరిని పట్టుకురా వడ్డీకి. నువ్వు మిగిలిస్తేగా. అంటే ఊరంతా నేనే దోచేసుకుంటున్నానంటావా? సరదాకి. సరదాగా దోచేసుకుంటున్నా? సరదాగానయ్యా. అలా చెప్పు. ఎందుకంటే నువ్వు ఎన్నికల్లో నెగ్గితే మనవాడంటూ ఒకడు అధికారంలో ఉంటాడని, అవసరానికి ఆదుకుంటాడని. వడ్డీ తీసుకోకుండా ఇస్తే నువ్వు చెప్పేది వడ్డీ, బోర్డు వడ్డీ రేపు 2 చేతులతో సంపాదించుకుంటావుగా. అంత సులభం కాదు రావయ్యా. భూషయ్య గారు, ఈ కాగితం మీద సంతకం చేయండి. ఆ సంగతి ముందర చెప్పచ్చు కదండి. మాకు కాబోయే నాయకుడు సంతకమైనా నేర్చుకోవయ్యా. సంతకం నేర్చుకోవాలి ఎంతసేపు అయ్యా. వస్తా. రామచంద్ర, అబ్బా నిన్ను కదయ్యా ఆ కనిపించిన వాడిని ఆ లెక్కలు పూర్తి చేసి అన్ని సర్దే. అదిగో నీకు ఎన్నిసార్లు చెప్పినా పుస్తకాలు తెలిసి ఉంచుతావు. మూసే మరి. వదులు. చిక్కిన దాన్ని వదలకూడదని మా అమ్మమ్మ చెప్పేది. మా అమ్మ లోపలుంది. లోపలుంటేనే బాగుంటుంది సారు. చంద్రస్థానంలోంచి బయలుదేరి రేఖ అడ్డుగా అదృశ్య రేఖ వైపుకు వెళితే విమానం మీద ప్రయాణం. వెరీ గుడ్. ఎక్కడ చంద్రస్థానం? ఎక్కడ చంద్రస్థానం? ఇదిగో ఇదిగో చంద్రస్థానం. వెరీ గుడ్. రే ప్రభాకర్, నీకు విమాన ప్రయాణం ఫారెన్ టూర్ ఉందిరా. వెరీ గుడ్. విదేశాలకు వెళ్తాను. విమాన యోగం ఉంది. వాట్ ఎ వండర్. విమాన యోగం పోయి వంట చేసే యోగం పట్టింది వెంటనే. అరే, నా చెయ్యి రఫ్గా ఉండాలని మెత్తగా ఉంది. ఇది నీ చెయ్యా? ఏమిట్రా ఇది? నా అదృష్ట రేఖను ఏ దురదృష్ట దేవత వచ్చి మార్చిందా అని ఆశ్చర్యపోయాను. అయితే నా చేతి అంత దురదృష్టంగా. ఓకే ఓకే ఓకే, ఊరికి తమాషగాను. ఆర్దిగా పుట్టడమే అదృష్టం, అందులో అందంగా పుడితే అడగక్కర్లేదు. నా చేతి స్టడీ చేసి తప్ప. ఎందుకు అలా చూస్తున్నా? నీ కళ్ళల్లో భవిష్యత్తు చూస్తున్నాను. కనిపించిందా? కనిపించి కనిపించకుండా ఉంది. ఏది నీ పాయింట్? అంటే హ్యాండ్. ఇంగ్లీష్ అర్థమైంది కానీ తెలుగు అర్థం కాలేదన్నమాట. అబ్బా, ఫలితం చెప్పు. ఫలితం బాగుంది, బ్రహ్మాండం. ఏమిటది? చేయి చూసి చెప్పు. నీ జాకెట్ ఇప్పు. ఎందుకు? అదే అదేం కాదు, శాస్త్రం.
శాస్త్ర ప్రకారం నీ వీపు మీద నయా పైసలు పుట్టుకొచ్చి ఉండాలి. ఇది చూద్దాం. ఆ మచ్చ ఉన్న వాళ్ళ గురించి శాస్త్రం బ్రహ్మాండంగా చెప్తుంది. ఆ మచ్చ ఇది ఆ వింటున్నావా? నేను చెప్పేదానికి కనీసం తలన్న ఆడించు, తోకన్న ఆడించు. తల కాకపోతే కన్నైనా కొట్టు. పోయి పోయి వద్దు వద్దు వద్దు. తలే ఆడించు. తల 8. నీకు త్వరలోనే వివాహ యోగం ఉంది. ఆ వచ్చేవాడికి నువ్వంటే చాలా ప్రేమ. వాడు నువ్వు కనిపిస్తే కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఏమిటిది గంగిరెద్దులాగా? నువ్వు బాగా వింటున్నావు నాకు తెలుసులే. అరే, నీ చేతి రేఖలు నా చేతి రేఖలు చూస్తుంటే మన ఇద్దరికి ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు చూస్తున్నది. నిజం గీత, నా గీత నీ గీతలో ఉంది, నీ రాత నా చేతిలో ఉంది. ప్రభా, అమ్మ లోపల ఉందా? మరి చెప్పలేదా? ఎందుకు చెప్పాలి? ఓ చూస్తే ప్రమాదం. వస్తే